మూర్తులందరూ కూడా ఆ జ్యోతి ప్రకాశనం చేస్తారు. నారాయణ రెడ్డి గారు చెప్పేవారు, ఎప్పుడైనా జ్యోతిని మహిళలు వెలిగించాలనేవారు. పురుషులు వెళ్ళనవసరం లేదు, మహిళలు వెళ్ళొచ్చు. అమ్మ మహిళామూర్తి అక్కడికి వెళ్ళి దీపం వెలిగించండి అమ్మ, మేమెవరూ రానవసరం, మీరు వెలిగించుకోండి. రజని మిగతా సాయి పావని దీపం దగ్గర ఆయన నారాయణ రెడ్డి గారు అనేవారు, దీపం దగ్గర పడిపోతుంటారయ్యా, దీపం మీద పడిపోతారేమో అనేవాడు. మహిళలకు పెట్టేవాడు. జ్యోతి ప్రకాశనం జరుగుతోంది, చాలా సంతోషం. స్వరమాదిరి శుభాభినందనలతో వాళ్ళ మే 2వ తారీఖు, మే 1వ తారీఖు నుంచి, అంటే మేడే కాబట్టి చెప్తున్నా, దాసరి నారాయణరావు గారు కూడా చాలా నిక్కచ్చైన మనిషి. మొహమాటం లేకుండా, అమ్మ మాట్లాడకు అమ్మాయి, ఇది వద్దా. దాసరి నారాయణరావు నిక్కచ్చిగా మాట్లాడే మనిషి. ఆయనకి మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులు అంతమంది ఉన్నారు ఫిల్మ్ ల్యాండ్లో. ఆయన దగ్గర ఎదిగిన వాళ్ళు, ఆయన శత్రువులు అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది కూడా, పెద్ద పెద్ద హీరోలు. ఎందుకు చెప్తున్నానంటే స్వరమాధురి శుభాభినందనలతో అని వేశాం. ఇక నెక్స్ట్ వేయటానికి వీల్లేదు. స్వరతరంగిణి ఎవరైతే బుక్ చేసుకున్నారో హాల్ వాళ్ళ పేరే ఉండాలి. నీకెందుకు అయ్యా అని మీరు అనొచ్చు. ఇప్పుడే నాకు 10 నిమిషాల క్రితం అనుభవం జరిగింది. అతను రవి రేపు ప్రోగ్రాం, దాసరి నారాయణరావు ప్రోగ్రాం చేస్తున్నాడు, కొండూరు రవి. నేను ఆ కార్ దగ్గర నుంచున్నా. అతను వచ్చి, సార్ పైన వంశీ ఆర్ట్ దీని అభినందనలతో వేసుకున్నాను సార్, ఆ జనార్దమూర్తిగా తీసేసేయమన్నారు అని చెప్పారు. జరిగిన విషయం. నేను సత్యహరిశ్చంద్రుడు అబద్ధవాడని. నేను హరిశ్చంద్రుడితో నేనే నిజాలు మాట్లాడేది, ఎవరు మాట్లాడరు. పర్వాలేదయ్యా తీసేయి, వాళ్ళ రూల్స్ కదా అన్న. నెక్స్ట్ నువ్వు అనుసరించాలి. స్వరమాధురి శుభాధ వేసావో నీకు థియేటర్ ఇవ్వమళ్ళీ. రూల్స్ పాటించండి. చారాయణ సభ వాడు ఆయన యూట్యూబ్ లింక్లో చెప్పాడు, రూల్స్ ప్రవేశపెట్టాడు. సభ యాజమాన్యం ఏం చెప్తే అది మనం వినాలి. పేరు ఏదైతే ఏం పోయింది, కార్యక్రమాలు చేయటం కష్టపడిపోతున్నాయి కళా సంస్థలు. మేమంతా శ్రామికులం, మేమంతా కళా శ్రామికులం, వాళ్ళ గాయక శ్రామికులు వాళ్ళు. మేమంతా లేబర్ అనే పదం పక్కన పెడితే, లేబర్ చక్కగా తెలుగులో మాట్లాడు, శ్రమ. మేమంతా పడుతున్న శ్రమ అలా ఇలా కాదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వినోదం కలిగించడానికి మేము ఈ కార్యక్రమాలు రన్ చేస్తున్నాం. మాకేం పట్టింది ఈ కార్యక్రమాలు? మేము టిక్కెట్లు పెట్టం, టిక్కెట్లు అమ్మం, డొనేషన్స్ అడగం. ప్రేక్షకుల కోసం మేము కళా సంస్థలు కార్యక్రమాలు చేస్తున్నాయి. నిర్వహించేవారు రకరకాల కష్టాలు పడి, గాయనికాయలు కష్టాలు పడి కార్యక్రమాలు చేస్తున్నాం. నేనైతే 52 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నాను, రెండో పని నాకు తెలియదు. నేను అనుకుంటే అప్పుడప్పుడు 52 ఏళ్ల క్రితం ఓ పాన్ దుకాణం పట్టుకొని ఉంటే ఎలా ఉండేది, పాన్ దుకాణం వెనుకున్న హోటల్ కొనేసేవాడిని కదా అనిపిస్తుంటుంది. శాలువాలు కప్పటం, సన్మానాలు చేయటం, వికలాంగులు సేవ చేయటం, దేవసేన, ఇవి తప్పితే నాకు రెండో పని చేత కానే కాదు. ఏదైనా వస్తువు రేట్ అడిగినా నేను చెప్పలేను, ₹1/2 చెప్తాను. ₹100 ఉంటుందని ₹1/2గా అంటుంటాను నేను. అంటే కళా సంస్థలు ప్రోత్సహించవలసిన అవసరం చాలామందికి ఉంది. కళా సంస్థలను నిర్వహించేటటువంటి థియేటర్ల వారు రవీంద్ర భారతి చార్య గారితో కానీ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండాలి బాగా. మేము చాలా కష్టపడి ఎక్కడో డబ్బులు తెచ్చి కట్టి ఈ కళా సంస్థల కార్యక్రమాలు చేస్తున్నాం. నా పక్కనున్న వ్యక్తి సినీ నిర్మాత మన శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి సినీ విరాట్ అనే బిరుదిచ్చాను. నేనే ఆ బిరుదిచ్చాను. దాసరి నారాయణరావు గారు బతికున్న రోజుల్లో ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, ఈయన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారండి, పాలకొల్లు, మీ ఊరేను, ఈయన కానీ బిరుదు ఒకటి ఇద్దామా అన్న. ఆయన ఎక్కువ నాకు రోసే గారి దగ్గర కనిపిస్తూ ఉండేవారు. రోసే గారి భక్తుడు ఆయన. అడిగితే ఆయన అన్నారు, అప్పుడే వద్దులే అన్నారు. ఎప్పుడు అన్నారు. 100 కానీ అన్నారు.
ఏమిటా 100 తప్పులా అన్న. కాదన్నారు. 100 సినిమాలు 100 సినిమాలు పూర్తి చేయని దర్శకుడుగా, నిర్మాతగా అప్పుడు చూద్దాం అన్నాడు. 100 సినిమాలు ఆయనైతే చేశాడు, ఆయన పోయినాడు. మరి ఎలా మరి? ఈయన బిరుదిస్తా ఉన్నాగా. సరే, వెంటనే ఏం చేశాం, నేను రేలింగరేశ్వరరావు గారు, గురువు గారు చెప్పారు కదా మనకి, ఈయనకు వీరతాడు వేసేయాలని చెప్పి వీరతాడు వేసి పారేశాం. సినీ విరాట్ రామ సత్యనారాయణ అంటే వంశీయ సంస్థ ఇచ్చిన బిరుదు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అంటే వంశీయ సంస్థ ఇచ్చిన బిరుదు. మా బిరుదులు సినిమా వాళ్ళ పక్కన పెట్టుకొని ఉన్నారు. ఆ సినిమా వాళ్ళు మాకేం చేయరు. కానీ సినిమా వాళ్ళతో ఉపయోగం ఏంటంటే, మా కార్యక్రమాలకు అతిథులుగా వస్తే అదే మాకు 1000 రెట్లు అన్నమాట. ఒక సుమన్ గారు వచ్చారంటే హాల్ ఫుల్ అవుతుంది, పెద్ద హాల్. చిన్న హాల్లోకి రాలేరు. వాళ్ళందరూ సినిమా కళాకారులందరూ మా కార్యక్రమాలకు వచ్చి మా దగ్గర డబ్బులు అడగకుండా వాళ్ళ కారులో వాళ్ళు వచ్చి వాళ్ళ మంచినీళ్ళు వాళ్ళు తెచ్చుకొని, వాళ్ళ ఇడ్లీ వాళ్ళు తెచ్చుకొని మా కార్యకు ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకే మేము ఎదిగాం. 53 ఏళ్ళు వంశం ఎదిగిందంటే సినిమా ఇండస్ట్రీ నన్ను పెంచిన సంస్థ. వాళ్ళు పెంచకపోతే ఇవాళ నేను 53 ఏళ్ళుగా ఉండేవాడిని కాదు. ద్వితీయ వార్షికోత్సవం, స్వరతరంగిణి ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని చెప్పి ఈ వేదిక మీద మన సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఫోటో చూస్తే సూర్యనారాయణమూర్తి బాగా తెలుసు నాకు. ఫోటో మార్చు సూర్యనారాయణమూర్తి. ఈ ఫోటో వేస్తే నాకు ఇంకా స్వాముల వారు రాలేదేమిటి ఇలా చూస్తున్నా. చివరి చూస్తే నువ్వు. సూర్యనారాయణమూర్తి బాగా తెలుసు నాకు, చాలా ఏళ్ళ నుంచి బాగా తెలిసిన వ్యక్తి. అలాగే గిరిగారు బిల్డర్, ఎలా ఉంది రియల్ ఎస్టేట్ అన్న. ఎలక్షన్స్ కదా అంత బాగాలేదన్నారు. సౌమ్యుడు గిరిగారు. ఇలాంటి యువతలు ఉంటే కళా సంస్థలు పైకి వస్తాయి. మా తిరునాథరావు గారు చెప్పనవసరంలా, ఎవరి గ్రీన్ ఏఎన్ఆర్ లాగా. ఏఎన్ఆర్ చివరిదాకా ఎవరి గ్రీన్గానే ఉన్నాడు. మరొక ఎవరి గ్రీన్ ఎవరంటే మనకి తిరునాథరావు గారు. ఏఎన్ఆర్ తర్వాత నేను ఒక సలహా ఇచ్చాను. రజనీ అనే ఒక పెద్ద కళాకారుని ఉందమ్మా, నాకు కొన్ని దశాబ్దాలుగా తెలిసినటువంటి నటీమణి, నాకు బాగా తెలుసు. నువ్వు ఆ కార్యక్రమాన్ని పిల అమ్మాయిని పావనికి చెప్పాను, నేనే చెప్పాను. పిలిచి రంగస్థల శ్రామిక రత్న అవార్డు బహుకరించు అని చెప్పాను. దేవసేన రంగస్థల శ్రామిక రత్న, ఇంతవరకు ఆ బిరుదు ఎక్కడ లేదు. అంటే రంగస్థలంలో నటించే వాళ్ళంతా కూడా శ్రామికులే. వాళ్ళకి ఎవరెంత ఇస్తారో సంస్థ వాళ్ళు తెలియదు. ఎవరు 100 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, వాళ్ళు డ్రామాకి ఎవరెంత ఇస్తారో తెలియదు. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో తెలియదు. తొరవి వాళ్ళలాగా వీళ్ళ జీవితాలు అంతే. రంగురంగుల చీరలు కట్టుకొని స్టేజ్ మీద ఎగురుతూ ఉంటారు. విడిగా చూస్తే వాళ్ళ లైఫ్ తెలియదు మనకి. వాళ్ళ పిల్లలు, మొగుడు, అత్తలు, మామలు, వాళ్ళందరూ ఎలా పోషిస్తారు మనకు తెలియదు. అంటే మనంతా ప్రేక్షకులు కూడా శ్రామికులే. మీరు శ్రామికులే, మేము శ్రామికులే. కష్టపడే ప్రతి వ్యక్తి శ్రామికుడే. రంగస్థల శ్రామిక రత్న అవార్డుని బిరుని రామసత్యనారాయణ గారు కూడా చెప్పాలి. మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది స్వరతరంగిణి, స్వరమాధురి సంస్థలు. ఎందుకంటే వంశీ అంత గొప్ప సంస్థలు కావాలి అవి. అందుకే నేను సంస్థలతో నడుస్తూ ఉంటా, వాళ్ళ వెనక నడుస్తూ ఉంటా. వాళ్ళు ముందు పోతే వెనక నడుస్తూ ఉంటా. 75 ఏళ్ల మనిషిని నేను. నా నడక తగ్గుతుంటుంది. నాకంటే బాగా నడిచే వాళ్ళు వెనక నడిస్తే వాళ్ళ వెనక నేను చకచగా నడుస్తూ పోతూ ఉంటా. నేను ప్రస్తుతం ఆ పరిస్థితిలో ఉన్నా నేను. అలాంటి తర్వాత ఎస్పి బాలు అంటే మనకి శాస్త్రి గారే. ఆయన తప్పితే నేను ఫోన్ చేస్తే ఎస్పి బాలు గారు ఎలా ఉన్నారంట సంతోషపడతాడు. ఘంటసాల గారు ఎలా ఉన్నారంట సంతోషపడతాడు. ఎవరన్నా ఫోన్ చేస్తే మన అమ్మాయి సాయిపావని ఫోన్ చేస్తుంది అనుకోండి, సుశీల గారు బాగున్నారా అని అనండి మీరు. అంటే వాళ్ళు గాయకులు ఏంటంటే వాళ్ళకి ప్రధాన గాయకుల పేర్లు, వాళ్ళ పేర్లు కనుక వాళ్ళతో పిలిచినట్టయితే వాళ్ళకి ఊపిరి పోసుకుంటారు. ప్రాణం ఎక్కువ వస్తుంది, వాళ్ళకి ప్రాణవాయువు ఎక్కువ వస్తుంది. ఆ రోజంతా సంతోషంగా ఉంటారు. కాబట్టి దాసరి నారాయణరావు గారు మా గురువు గారు. ఆయన దగ్గర నేను వంశీ సంస్థ పుట్టినప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఉన్నా నేను. ఆయనకి 100 అవార్డ్స్ ఇచ్చాను. 100 వంశీ బర్కిల్ అవార్డ్స్ 100 ఇచ్చా దాసరి గారికి. అలాగే ఆయన కార్యక్రమాలన్నిటికీ వంశీ సంస్థ బ్రాండెడ్ నేమ్. మేమే చేసాం కార్యక్రమాలన్నీ కూడా. చాలా విశేషాలతో కూరుకున్న ప్రోగ్రాం. ఈ పాట వసే రాములో పాట పాడారా? ఓయ్
ఒసే రాములమ్మ పాట పాడారా? ఒసే రాములమ్మ అది పాడిన తర్వాత ఉపన్యాసాల్లోకి వెళదాం. ముందు సత్కారం చేయి. మధుశాస్త్రికి సత్కారం అయిపోయిందా? నీకు చాలా మధుశాస్త్రికి ఎస్వి బాలుకి ముందు సత్కారం, తర్వాత రంగస్థల శ్రామిక రత్న రజనీకి సత్కారం జరుగుతుంది. రెండు సత్కారాల తర్వాత మనం ప్రసంగాల్లోకి వెళదాం. సాయి పవన్ ఎప్పుడు అడ్డు రాదు. ఏమంటే మీరు ఎక్కువ మాట్లాడు పాటలు పోతాయి అనదు. అలా అనొద్దని చెప్తా నేను. కుర్చీలు కూడా వేస్తుంది. ఇంటికి పిలిచి భోజనం పెట్టి కుర్చీ వేయకుండా నిలబడి భోజనం చేసిపో అనే పద్ధతి ఉండదు. టేబుల్ భోజనం పెట్టదు. అంటే కార్యక్రమాలు చేసే స్థాయిలో నేర్చుకోవాల్సిన వాళ్ళు ఇవాళ చూడండి ఫుల్ ఉన్నారు ఇక్కడ. ఈ హాలు 20-30 మంది ఉంటున్నారు. ఈ ఫుల్ కావట్లా. 40 నిండినాయి అంటే సాయి పవన్ యొక్క క్రెడిట్ అది. సాయి ఒసే రాములమ్మ పాడేసిన తర్వాత ఊపు అంతే. విజయశాంతి గారు ప్రవేశిస్తారు. మంచి ఊపు వస్తుందిరా. ఎవరు పాడతారు? మీరు పాడేటాక మేము ఉండం, అందుకని పాడేసాం.